ఈవెన్ కమ్యూనిస్ట్ కాల్డ్ కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీలో కూడా డెసిషన్ మేకింగ్ లో దాని అధ్యక్షులు దాన్ని నిర్ణయం చేసే అంతా మళ్ళీ అగ్రకులాలు. అర్థమైందా? వాడు ఎవడనే కాదు. అంటే దీని అర్థం ఏంది? ఎక్కడున్నా కంట్రోల్ మా చుట్టూ, మా నిర్ణయం చేసే పొజిషన్ కానీ ఆ పైసల కంట్రోల్ కానీ దోపిడి కానీ మా చేలో పెట్టుకుంటాం. నువ్వేమన్నా పేరు పెట్టుకో. ఇదే అనువాదం. అంబేద్కర్ గారు, పూలే గారు, లేకపోతే అదేంది ఆయన పేరు పెరియార్ రామస్వామి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కొట్లాడింది ఇవే వీటి కోసమే. అర్థమైందా? సో కాబట్టి మళ్ళీ వీళ్ళకి కుల సంఘాలకి కంట్రోల్ చేసే పొజిషన్లా, గెలిచే పొజిషన్లా, ఇంకో దగ్గర ఒక ఆయన మా రెడ్డోళ్ళే ఉండాలంటాడు, ఒక ఆయననేమో మా కమ్మనైనది ఖమ్మం అంటాడు, ఇంకో ఆయనేమో మా వెలమ జాతి అంటాడు. అన్ని డెసిషన్ మేకింగ్ అంతా రెడ్డి ఆయన ఉంటే రెడ్డోళ్ళని పెట్టుకుంటాడు, కమ్మ ఆయన ఉంటే కమ్మోళ్ళని పెట్టుకుంటాడు, వెల్మ ఆయన ఉంటే వెల్మోళ్ళని పెట్టుకుంటాడు. ఎక్కడికి తీసుకుపోతున్నారు దేశాన్ని, రాష్ట్రం? మళ్ళీ భారతదేశం బాగుపడాలి అంటారు, అమెరికా ఇట్లయింది అంటారు, చైనా అట్లయింది అంటారు, సౌత్ కొరియా ఇంకోటి అయింది అంటారు. మరి ఆ దేశాలు ఇట్లా లేదు కదా ఈ చెత్త. ఆలోచించండి, దయచేసి ఆలోచించమని నేను ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, ఇంకా మంచి మాటలతో వినకపోతే ఇంకో రకంగా దాన్ని ఇంకో లెవెల్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నాం. ఓకే, సో అన్ని పార్టీలలో ఎస్ డెఫినెట్లీ గెలిచే స్థానంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీలో బెటర్ ఉంది కాబట్టి వాడిని సపోర్ట్ చేస్తున్నాం. వాడు ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ గాడు, మొన్నటిదాకా బీఎస్పీ అన్నాడు, ఇలా మై దొరదొడ్లేదు వచ్చిండు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీలలో కూడా చిల్లర కమ్ముడు గాడిది కొడుకులు చాలా మంది ఉన్నారు. వాడు మోతిలాల్ నాయక్ అంటాడు, ఎవ్వడు చిల్లర ఇస్తే వాడిని పాట పాడతారు. మందకృష్ణ మాదిగ ఎవ్వడు చిల్లర ఇస్తే వాడు పాట పాడతాడు. ఇక ఆత్మగౌరవం ఎడికలు వస్తుంది. నీకు నిర్ణయం చేసే స్థానంలో నువ్వు ఎప్పుడు ఉంటావు, డెసిషన్ మేకింగ్ ఎప్పుడు చేస్తావు అంటే ఈ బానిస బతుకులకి వాళ్ళకేమో ఆధిపత్యం చేసేటువంటి మనువాద మెంటాలిటీ వచ్చింది. వీడికి బానిసగా ఉండే మైండ్ సెట్ వీనికి తయారైంది. 1000 సంవత్సరాల నుంచి ఈ మైండ్ ని కరప్ట్ చేసిన చెత్త నాయకుడికి లోడరా అంటే ఈ బాపనోడు. మరి మనకి సిగ్గుశరం ఎందుకు లేదు? ఒక ఆడపిల్ల ఆ ప్రత్యూష అన్న అమ్మాయి కొట్లాడుతుంటే ఆమెను ఎవ్వడు కొట్లాడితే వాడిని మీ కమ్యూనిటీ వాళ్ళని కూడా నువ్వు బెదిరిస్తున్నావు. సో కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ 2 పాయింట్లు నేను మాట్లాడాలనుకుంటున్నా. ఒకటి ఏంటి అంటే, పోలీసు మిత్రులారా దయచేసి ఓకే, ఇది ఏమవుతుందంటే మీరు అన్యాయానికి సపోర్ట్ చేస్తే దానివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్ ఉన్నది, ఉత్తరప్రదేశ్ అరాచకం ఉన్నది. ఎవడు ఎప్పుడు ఎందుకు చంపుతారో, ఎవడు ఏమవుతుందో అక్కడ పెట్టుబడులు పెట్టడానికైనా అక్కడ ఒక సిస్టమేటిక్ లేదనుకో. ఇప్పుడు నా కొడుకుని బిడ్డను అమెరికాకు పంపిస్తా అంటారు. ఎందుకు పంపిస్తా అంటారు? లేకపోతే ఇంకో దేశం పంపిస్తా అంటారు. ఎందుకని? ఆడ పైసలు ఉన్నాయి, ఎత్తుకొచ్చుకుందాం, వాడు ఎత్తుకరానియాడు, ఎత్తుకొచ్చుకుందాం అంటే ఎందుకు పోతారు? ఎందుకంటే నిన్ను ఎవడు ఇబ్బంది పెట్టాడు, నీ పని నువ్వు చేసుకోవచ్చు. ఒక రూల్స్ రెగ్యులేషన్స్ సిస్టమ్ ఉంటుంది. ఎవడొచ్చే పొడిచిపోడు, ఎవడొచ్చే ఎత్తుకపోడు, ఒక సిస్టమ్ ఉంటుంది. తప్పు చేస్తే శిక్షలు పడతాయి కాబట్టి తప్పు చేయొద్దు అంటే నాకు రక్షణ ఉంటుంది. లేకపోతే నా పైసలు కానీ నాది ఏది గుంజుకోడు, ఓడు పడితే వాడు, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక లా ఉంటుంది, ఒక చట్టాన్ని పాటించాలి, గౌరవించాలి. ఇది ఒకప్పుడు ఏంటంటే వాలంటీర్గా జరిగేది. ఇప్పుడు వాలంటీర్గా జరిగే అవకాశం లేదు కదా, స్వచ్ఛందంగా జరిగే అట్లా మంచిగా ఉండేటోళ్ళు ఒకప్పుడు మనుషులు. ఇప్పుడు లేరు కాబట్టి చట్టాలు, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. ఈ సిస్టమ్ని ఫాలో కావడం వల్ల ఆ దేశాలు ప్రగతి సాధిస్తున్నాయి, ఆ దేశాలకు పెట్టుబడులు పెడుతున్నారు, ఆ దేశాలకు పోయి బతకాలనుకుంటున్నారు. ఇప్పుడు దుబాయ్ ఉంది, వాడు దొంగతనం చేస్తే చేతులు నరికేస్తా అంటున్నాడు, లేకపోతే రేపు చేస్తే ఇంకోటి చేస్తా అంటున్నాడు. కాబట్టి ఆ భయం అనేది ఇప్పుడు మంచి మాటలతోటి వాడి దిమాకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పి నీకు ఓడి అది చేస్తే నీకు బాధ అవుతుందో అది నువ్వు ఇంకొని చేయకు, ఎందుకంటే వాని లోపల నీకు అదే ప్రాణం ఉంది, ఇది నీకు ప్రాణం ఉందని మంచిగా చెప్తున్నాం. బుద్ధి ఉన్నోడు మంచి మాటలతో వింటాడు, కానీ కొంతమందికి ఉండదు కదా బుద్ధి. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం చట్టాలు, అర్థమైందా? అక్కడ చట్టాలు గౌరవిస్తున్నాం. మన అలాంటి దేశాల్లో చట్టాన్ని ఎట్లయినా తప్పించుకోవచ్చు అన్న ధీమా. మరి అన్నప్పుడు భారతదేశం బాగుపడదు. ఇప్పుడు ఒక పెద్ద ట్రక్ కూడా వచ్చి చిన్న వాహనాలు గుద్దేసి చంపేసిపోతాడు. ఇట్లా కావద్దనే వాడు ట్రాఫిక్ చట్టాలు తెచ్చిండు. అరే రూల్స్ పాటించాలరా, ఒకడు పోయినాక ఒకడు పోవాలరా, నీకు పెద్ద ట్రక్ ఉన్నది, వాడిని గుద్దిపోతే వాడు చచ్చిపోతారా, వాడు బతకలేడరా, నువ్వు బలవంతుడు ఉన్నావు అని చట్టం తెచ్చారు. అన్నప్పుడు చట్టాలను గౌరవించాలి. నువ్వు ఇట్లా చేయకపోతే, ఒక సిస్టమ్ లేకపోతే, ఇది లేకపోతే భారతదేశానికి ఎవడు రావడానికి ఇష్టపడాడు, ఎవడు పెట్టుబడులు పెట్టడానికి ఇష్టం ఉండడు. భారతీయులని వేరే దేశంలోకి రానియరు. ఎందుకంటే వీడు భారతదేశంలో ఎట్లా ప్రవర్తిస్తుండో అదే ప్రవర్తన వేరే దేశాల్లో చేస్తున్నాడు.
ఏడవాడతాడు ఉంచుడు కావచ్చు, ఏడవాడతాడు ఉచ్చబోసుడు కావచ్చు, ఏడవాడతాడు వాడు పెట్టిందే తక్కువ రేటు పెడతాడు. ఆడ పోయి మళ్ళీ బేరం చెప్తాడు. బేరం చెప్తే వాడు మా షాప్లోకి రావద్దు అంటుర్రు థాయిలాండ్లో. అర్థమైందా? సో ఈ మనం అది వాళ్ళ తప్ప, వాళ్ళు అట్లా బతుకుతుండ్రు భారతదేశంలో. కానీ వాళ్ళకి తెలియదు కదా నీ భారతదేశం ఇట్లా ఉన్నదని. కాబట్టి వీని లోపల ఏ శక్తి ఉంటే అదే తీసుకోబోతుండే ఏడిపోతే ఆడికి. కానీ వాళ్ళు అంగీకరిస్తలేరు. కాబట్టి ఏం చేయాలి మనం? ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే ఏది మీద ఆయింట్మెంట్ పెడితే పోతుందా? లోపల బ్యాక్టీరియా అని ఇంకోటి ఉంటే యాంటీబయాటిక్ వేయాలి కదా, ఆ పురుగుని చంపాలి కదా, లోపల ఉన్న పురుగుని. కాబట్టి సమస్య ఎక్కడుంది? భారతదేశంలో ఉన్నప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తే వాడు ఏడికి పోయినా అది ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి నేను ఏం కోరుకుంటున్నా, దయచేసి ఓకే, నీకు మంగ్లీకే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, ఎవడు తెలిస్తే ఏందిరా అయ్యా? ఎవడు తెలిస్తే ఏంది? ఆడ నష్టం జరిగిందా లేదా? నీకు వాళ్ళ బాధితులు అందరూ అబద్ధం చెప్తున్నారంటే వాళ్ళ ప్రామిసరీ నోటు తీయండి, మీరు యొక్క ఫోరెన్సిక్ టెస్ట్ చేయండి, అది ఎవడు రాసిండు, దాని సంతకమేంది, మంగ్లీ ఫోన్ గుంజుకోండి, వాని బాలాజీ నాయక్ వాని ఫోన్ తీసుకోండి, వాని కంప్యూటర్లు తీసుకోండి, మధు రామావత్ తీసుకోండి, మీ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయండి, వాస్తవాలు బయట పెట్టండి. మంగ్లీ ఎడికెడికి పోయింది, ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడింది, వాని ఆమె తమ్ముడో ఎన్నిసార్లు మాట్లాడిండు, ఆమె చెల్లెం మాట్లాడింది, లేకపోతే ఇవన్నీ చేయలేరా మీరు? మీరు ఉన్నదే అందుకు కదా. మీ గీతాలు ఇస్తుంది రేవంత్ రెడ్డి కాదు, లేక మోడీ కాదు. ఒక సామాన్యుడు పెట్రోల్ పోసుకుంటే అలా 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నాడు, మోడీకి కడుతున్నాడు, ఒక 30 రూపాయలు రేవంత్ రెడ్డికి కడుతున్నాడు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్నాడు. ఈ 30 రూపాయలకే కదా మీరు పోలీసులకు జీతం ఇస్తుంది. అవునా కాదా? ఒక సామాన్యుడు తాగే మందు కానీ లేకపోతే రోగానికి వేసుకునే మందులు కానీ కొనుక్కుంటే అలా నువ్వు ట్యాక్స్ తీసుకుంటున్నావు కదా. పాలు, చెప్పులు, బట్టలు వీటిలో కాంగ్రెస్ ట్యాక్స్ తీసుకోకుండా వాటి మీద ట్యాక్స్ తీసుకుంటున్నావు కదా. ఇలా కమర్షియల్ రేటు ఏది సిలిండర్ రేటు పెంచినావు కదా. ఇవన్నిటి మీద ట్యాక్స్లు ఎడిపోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి పోతున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయి. ఈ ట్యాక్సులతోటే కదా మీరు దోసుకున్నా, మీరు ఏది జీతాలు ఇచ్చినా, ఏం చేసినా ఇళ్ళకెళ్ళే కదా పథకాలు పంచిపెట్టినా. ఎవడి పైసలు అవి? ఒక సామాన్యుడు వాడి రక్తం చిందించి వాడు కష్టపడి వాడు 1 లక్ష రూపాయలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదిస్తే వాళ్ళకి 30-40 వేలు ట్యాక్సీలే కడుతుండు కదా. ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ వేరే లెక్క, గర్పట్టి ట్యాక్స్ వేరే లెక్క, మళ్ళీ సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ వేరే లెక్క. ఎన్ని రకాల ట్యాక్సులు కడుతుండ్రా? భూమి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ట్యాక్స్. ఎవరి పైసలు? మరి వాళ్ళ పైసలు ఎందుకు కడుతున్నారు? మీరు దోసుకోవాలనా? చెప్పండి సజ్జనార్ గారు, చెప్పండి కొత్త డీజీపీ గారు, మీకు జీతం రేవంత్ రెడ్డి ఇస్తుండా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తుండ్రా? రేవంత్ రెడ్డికి కూడా జీతం ఇస్తుంది తెలంగాణ ప్రజలే. రేవంత్ రెడ్డి కార్లు ఎస్యూవీలు కొనుక్కుంటే వాడికి జీతం ఇస్తుంది వాళ్ళే, ఆ ఎస్యూవీలలో పెట్రోల్ పోయిస్తుంది వాళ్ళే, మీ ఇంటికి కాపలా ఉంటుంది వాళ్ళే, నీ సెక్రటరియట్కి ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతుంది వాళ్ళే. అన్నప్పుడు నువ్వు 5 ఏళ్ళు నేను జీతగాని ఉంచుకున్నారు, ఆడ మోడీనైనా ఇక్కడ రేవంత్ రెడ్డినైనా. ఈ 5 ఏళ్లలో నువ్వు చక్కగా చెప్పినవి చేయకపోతే, నువ్వు సరిగ్గా వాళ్ళకి చేయకపోతే ఇంకో జీతగాని పెట్టుకుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసులు. రాజరికంలో రాజు బలమున్నోడు రాజు అయ్యేటోడు, వాడి ఇష్టం ఉన్నట్టు ప్రజల సొమ్ముని ఇష్టం ఉన్నట్టు చేసేటోడు. కానీ ప్రజాస్వామ్యంలో ఆ అవకాశం లేదు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో, గణతంత్ర రాజ్యంలో భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసుకున్నారు భారతదేశ ప్రజలు. ఆ రాజ్యాంగంలో చట్టాలు ఉంటాయి, అవి అందరి కోసం, అందరి బాగు కోసం రాయబడ్డాయి, అందరూ పాటించాల్సిందే. దాంట్లో ఎవరూ ఎక్సెప్షన్ కాదు. నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. అది సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ, హైకోర్టు న్యాయమూర్తి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ, ప్రధానమంత్రి కానీ, భారతదేశ ప్రెసిడెంట్ కానీ, నోబడీ ఈజ్ అబౌవ్ ద లా, నోబడీ ఈజ్ ఎక్సెప్షన్ టు ద లా, ఎవ్రీబడీ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. భారతదేశ ప్రజల యొక్క సేవకులు మాత్రమే, ఎవరూ చట్టానికి అతీతులు కాదు. చట్టము భారతదేశ మెజారిటీ అందరి ప్రజల కోసం, బాగు కోసం చేయబడిన చట్టాలు, ఎవడైనా పాటించాల్సిందే. ఆ చట్టాలకు విరుద్ధంగా చేస్తే ఏమేమి శిక్షలు ఉంటాయో అన్నీ అలా రాయబడ్డాయి భారత రాజ్యాంగంలో. వాటిని ఎవరైనా పాటించాల్సిందే. నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, నీకు తెలిసినోడు కూడా పాటించాల్సిందే, నువ్వే కాదు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, పోలీసు మిత్రులారా, ఓకే, మీరు ప్రజా సేవకులు. మిమ్మల్నే కాదు, మీ పిల్లని కూడా పోషిస్తుంది ఒక సామాన్యుడు. వాడు కష్టపడి, వాడు చెమటోడ్చి,
వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులే. పేదోడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు. పేదోడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేడేమో కానీ మిగతా అన్ని ట్యాక్సులు కడతాడు. అర్థమైందా? పేదోడు కూడా సామాన్లు కొనుక్కుంటాడు, వాటి మీద కూడా ట్యాక్సులు వేస్తున్నాడు. ఇంకా మోడీ అయితే ఘోరంగా పెంచిండు. పేదోడు బతకాలే, వానికి ఆదాయం ఎక్కువ లేదని కాంగ్రెస్ హయాంలో చిన్న చిన్న వాటికి ట్యాక్సులు తీసుకోకపోతుండే. మళ్ళీ అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం 18% చేస్తారంటే ఈ లుచ్చ నాయకుడికి వచ్చి 28% చేసాడు.